అత్తారింటికి దారేది అని ఒకప్పుడు సినిమాలో పవన్ గట్టిగా అన్నాడు. కానీ ఇప్పుడు తన సీటు దారి తెలియక తర్జన భర్జన పడుతున్నాడా? ఎస్, నిండా మునిగిపోయే పడవకేం తెలుస్తుంది, కదులుతున్న స్పీడ్ ఏమాత్రమో అన్నట్టుగా తయారైంది పవన్ పరిస్థితి. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తి అయితే ఉండకూడదో, ఎలాంటి వ్యక్తి మాదిరిగా మీరు తయారు కాకూడదో అనేది కేవలం జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ని చూస్తేనే అర్థమవుతుంది. మొన్నటిదాకా పిఠాపురం అంటూ అరిచాడు. నేను పిఠాపురమే అనగానే చప్పట్లతో దద్దరిల్లే 4-5 జన సైనికులను చూశాం. కట్ చేస్తే ఇప్పుడు నాది పిఠాపురం కాదట. దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి చెబితే కాకినాడ ఎంపీగా నేను వస్తాను, కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానంటున్నాడు. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు ఈసారి. ఇదేంటిది, మొన్నటిదాకా పిఠాపురం అన్నావు, ఇప్పుడు కాకినాడ అంటున్నావు, అసలు ఏంటయ్యా నీ బాధ అంటే బీజేపీ నాయకత్వం తనను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందట. మరోవైపు కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీను పోటీ చేస్తున్నారు అంటూ ప్రకటన చేశాడు పవన్. ఒకవేళ అమిత్ షా గారు మళ్ళీ చెబితే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తాజా ప్రకటన చేశాడు. తాను ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని, ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అయితే ప్రస్తుతం పవన్ అన్నాడు. దీంతో ఎవరిది వాళ్ళు తమ చెప్పులు తీసుకొని చెంపలపై లాగిపెట్టి కొట్టే పరిస్థితి తప్ప మరొకటి కాదు. సిగ్గున్నోడు ఎవడు కూడా ఈ నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పరు. కాన్ఫిడెన్స్ ఏ స్థానంలో ఆయనలో ఉందో ఇదిగో ఈ ఒక్క మాట జారు. సిగ్గున్నోడు ఎవడు కూడా నెల రోజుల్లో ఎన్నికలు పెట్టుకొని ఒకరోజు పిఠాపురం, ఇంకో రోజు కాకినాడ ఎంపీ, మరో రోజు విశాఖపట్నం, ఇంకో రోజు ఏమీ లేదు. ఇంతకన్నా దారుణం మరొకటి ఎప్పుడైనా చూసారా? అసలు 10 ఏళ్ళు పార్టీ పెట్టి పీకిందేందయ్యా నువ్వు? ఇప్పుడు కనీసం ఎక్కడ నుంచి సొంతంగా పోటీ చేస్తావో క్లారిటీగా ప్రజలకు చెప్పలేని స్థాయిలో నిలబడ్డ పవన్కు ప్రజలు ఎందుకు ఓటేయాలో ఆలోచన చేయండి. కేవలం చంద్రబాబు ప్యాకేజీ కోసం, చంద్రబాబు ఎటు తల ఊపమంటే అటు గట్టిగా ఊపేదానికి కోసమే పవన్ పనిచేస్తున్నాడే తప్ప మరి దేనికి పనికొచ్చే పనులైతే పవన్ చేస్తున్నాడు. కేవలం ఒకనోడు మోదీ ఎవరు ఇంతకీ నీకు చెప్పడానికి? దేశ ప్రధానిగా ఉన్న మోదీ ఎవరు? ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎవరు? వాళ్ళెవరో చెబితే నువ్వు పార్టీ పెట్టినోడివి, నువ్వు వాళ్ళను ఇంప్లిమెంట్గా వాళ్ళు చెప్పింది నువ్వు చేయడం ఏంటయ్యా బాబు? అసలు ఆ జెండాలన్నీ పీకి ఎవడి జేబులోనైనా పెట్టేసాయి. నీకు జెండా లేదు, నీకు ఎజెండా లేదు, నీకు కేవలం ప్యాకేజీ మాత్రమే ఉంది. దానికోసం వెంపర్లాడ్డమైన ఒక మనసు నీది, అంతకు మించి ఏం లేదు. మోదీ అమిత్ షా చెబితే కాకినాడ ఎంపీకి పోటీ చేస్తాడట ఈ మొగోడు. అంతే తప్ప గ్రౌండ్ లెవెల్ రియాలిటీ లేదు. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారో లేదు. ప్రజల కోసం ఆలోచన లేదు, అన్వేషణ లేదు, నిలబడే దమ్ము ధైర్యం ఏదీ లేదు. 4 హూందా తగిన మాటలు గట్టిగా రాసుకొచ్చి మాట్లాడంగానే అయిపోతుందా? పిచ్చి కూతలు కూస్తే అయిపోతుందా? చివరకు అంతా అయిపోయినాక అల్లుడు నేట్లో చెలే అన్నట్టుగా బట్టలు నెత్తి మీద వేసుకొని కూర్చొని భజన చేసుకోవాలి నువ్వు అంటున్నారు జన సైనికులు. పార్టీలో ఉండి క్రియాశీలకంగా పనిచేస్తున్న జన సైనికులను పక్కన పెట్టావు, కీలక కార్యకర్తలను పక్కన పెట్టి మధ్యలో జాయిన్ అయిన టీడీపీ తమ్ముళ్లకు జై కొడుతూ టీడీపీకి సంబంధించిన క్యాడర్ను మొత్తం కూడా ఆగం చేసే కార్యక్రమాలు చేస్తున్నావు. నిన్ను ఎందుకు నమ్మాలి? జనసేనకు సంబంధించిన క్యాడర్ మొత్తం ఇప్పుడు ఘోర నిరాశలో ఉంది. టీడీపీకి గుడ్ బై చెప్తూ జనసేన పార్టీలోకి వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు ఎందుకు వచ్చాంరా బాబు అని జనసేనకు దండం పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఇంతకీ పవన్ కన్ఫ్యూజన్కు అసలు ఏంటి కారణం? ఏమి లోపం? కామెంట్ చేయండి మిత్రులారా.